వెల్కమ్ టు రియల్ 360 టీవీ. ఐఎమ్ డాక్టర్ హాను ఎడ్లూరి. మార్కెట్లో మీకు అందరికీ సుపరిచితమే. లోన్స్ అవ్వచ్చు, ఒక ఫిన్టెక్ ప్లాట్ఫామ్ నుంచి 2012లో లెండింగ్, వెల్త్ మేనేజ్మెంట్ నుంచి ఇవాళ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో కూడా మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చేదానికోసం మీ ముందుకు వస్తున్నాను నేను. ఇవాళ రియల్ ఎస్టేట్లో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే దాన్ని, లేకపోతే సోషల్ మీడియాలో ఎవరికి తోచింది వాళ్ళు రాసుకున్న దగ్గర నుంచి ఒక ఆథెంటిక్ డేటా తోటి మీ ముందుకు వచ్చి మార్కెట్ ట్రెండ్స్ ఏం జరుగుతున్నాయి అని చెప్పే ప్రయత్నమే రియల్ 360 టీవీలో నేను ప్లే చేయబోయేటువంటి రోల్. సో ఇవాళ హైదరాబాద్ మార్కెట్ గురించి అందరికీ కన్సర్న్, అలాగే ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి కన్సర్న్ ఉంది. అంటే గ్లోబల్గా కూడా మార్కెట్స్ గురించి కన్సర్న్ ఉంది. ఈక్విటీ మార్కెట్స్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ మార్కెట్ అవ్వచ్చు, మార్కెట్ ట్రెండ్స్ అన్నీ కూడా లోలో ఉన్నాయి. బికాస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ వెరీ హై. రీసెంట్గా లాస్ట్ ఈ క్వార్టర్లోనే అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం ద్వారా ఒక సిగ్నల్ ఇస్తుంది. అంటే మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఇయర్ అంటే 2025కి వచ్చేసేటప్పటికి జనవరిలో ఇండియన్ ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుంది అనేటువంటి ఒక సంకేతాలతోటి అందరూ ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం. ఈ సమయంలో ప్రతి ఇన్వెస్టర్కి కూడా ఉండేటి ఒక డౌట్ ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మార్కెట్లో ఎవరిని ఫాలో అవ్వాలి, ఏం తెలుసుకోవాలి, ఏది రైట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, అందరికంటే కూడా మీకు ఇచ్చే ఆథెంటిక్ డేటా తోటి మీ ముందుకు వస్తుంది రియల్ 360 టీవీ. ఎలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మేము కంప్లీట్గా డేటా డ్రివెన్గా ఏజెంట్స్ బేస్ చేసుకొని ఒక ఆథెంటిక్ డేటాని ఎంతో ఎనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ డేటా ఇవాళ నేను ప్రజెంట్ చేయబోయేది. దీంట్లో హైదరాబాద్ మార్కెట్ November 3rd టుడే, మరి లాస్ట్ సెప్టెంబర్ వరకు కూడా ఉన్న డేటాని నేను మీకు పరిచయం చేస్తాను. సెప్టెంబర్ 2024 వరకు ఉన్నటువంటి డేటా, ఎందుకంటే అట్లీస్ట్ మంత్ టైం తీసుకుంటుంది లేటెస్ట్ డేటా రావాలి అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర నుంచి కావచ్చు, కంప్లీట్గా అక్రాస్ ద కంట్రీ అంటే జరిగే ప్రతి ట్రాన్సాక్షన్స్ని కూడా మేము ఒక మంత్ లేటెస్ట్ డేటా అంటే ఒక మంత్ది డేటాతోటి మీ ముందుకు వస్తున్నాం. దీంట్లో హైదరాబాద్ మార్కెట్ పరంగా చూస్తే మిక్స్డ్ సిగ్నల్స్ అండ్ ఎమర్జింగ్ ఇట్ యాజ్ స్టిల్ రెసిలియంట్ మార్కెట్ లాగా కనబడుతోంది. అంటే మిక్స్డ్ సిగ్నల్స్ అంటే తగ్గుతుందని కొన్ని చోట్ల, స్టేబుల్గా ఉందని కొన్ని చోట్ల, ఇంకా స్టిల్ డిమాండ్ ఉందని, ఒక సెగ్మెంట్లో డిమాండ్ లేదు ఇంకొక సెగ్మెంట్లో డిమాండ్ ఉంది. అంటే ఏంటి? రియల్ ఎస్టేట్లో 3 ఆస్పెక్ట్స్ చూస్తాము. ఒకటి రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అయితే, 2 కమర్షియల్ రియల్ ఎస్టేటు, 3వది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేది కీ రోల్స్ ఇన్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. అయితే రెసిడెన్షియల్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ హౌసింగ్ ఉంది. వాటిల్లో ప్రీమియం సెగ్మెంట్కి ఎక్కడా కూడా తగ్గలేదు. మరి అలాగే డిఫరెంట్ జోన్స్ అంటున్నాము. హైదరాబాద్లో వెస్ట్ జోన్ కావచ్చు, నార్త్ జోన్ కావచ్చు, సౌత్, ఈస్ట్ అంటే డిఫరెంట్ ఏరియాస్గా పాకెట్స్గా డివైడ్ చేసినట్లయితే ఎక్కడెక్కడైతే మార్కెట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండి, జాబ్ ఆపర్చునిటీస్ బాగుండి, ఆ ఏరియాస్లో డెఫినెట్గా స్టిల్ దెర్ ఇస్ మార్కెట్ నో డౌన్ సైడ్. అయితే వీటన్నిటిలో గుర్తుంచుకోవాల్సింది 2 ఆస్పెక్ట్స్గా డివైడ్ చేస్తే మార్కెట్లో రేటు పెరుగుతుంది, సేల్స్ పెరుగుతుంది అనే దగ్గర నుంచి ఎగ్జిస్టింగ్ హౌసెస్కి ఎంత గ్రోత్ వచ్చింది, ఎగ్జిస్టింగ్ హౌసెస్లో ఏమైనా కరెక్షన్ వచ్చిందా అనేది ఇంపార్టెంట్ పాయింట్. బట్ ఎగ్జిస్టింగ్ హౌసెస్లో కరెక్షన్ అనేది లేదండి. కాకపోతే న్యూ హౌసెస్ సేల్స్ అనేది కొంత స్లో అయినమాట వాస్తవం అక్రాస్ ద కంట్రీలో. దాంట్లో హైదరాబాద్ కొంచెం ఎక్కువ స్లో అయింది. బట్ స్టిల్ ఎందుకంటే మోర్ దెన్ 1,00,000కు పైగా, క్లోజ్ టు 1 lakh ఇన్వెంటరీ ఉండిపోయింది, విచ్ ఇస్ 13 months హై ఇన్ ద హైదరాబాద్ హిస్టరీ ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. చూస్తే కనుక ఇంత హైయెస్ట్ ఇన్వెంటరీ మిగిలిపోవటం అనే దానివల్ల కొంత రియల్ ఎస్టేట్ సేల్స్ పరంగా కావచ్చు స్లో అయింది. కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ సెప్టెంబర్ తోటి కూడా దెర్ ఇస్ ఎ స్టీప్ డిక్లైన్ ఆఫ్ 22% డిక్లైన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. లెట్ మీ పుట్ ద కంప్లీట్ డీటెయిల్స్. టోటల్ హౌస్ సేల్స్ అంటే లాస్ట్ జనవరి నుంచి ఆగస్టు 2024 వరకు ఎంత జరిగిందంటే 54,483 హౌసెస్ జరిగాయి. యూనిట్స్ వర్త్ 33,641 కోట్లు. అంటే బ్యాంక్స్ నుంచి జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, కంప్లీట్గా లోన్స్ పరంగా కానీ అన్ని చూసుకుంటే దాదాపు 33,000 crores ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ హ్యావ్ కమ్ ఇన్ ఫ్రమ్ January 2024 టు August 2024. ఇయర్ ఆన్ ఇయర్ రైజ్ కూడా 18% ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఇంక్రీజ్డ్. అంటే Q1, Q2, Q3, Q4 అంటాం. అంటే మనం ఇవాళ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనేది Q4 అయినట్లయితే Q3 వరకు కూడా ఉన్నది. Q1, Q2లో మంచి
సేల్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పటికీ కూడా Q3లో బాగా స్టీప్ డిక్లైన్ చూసాం మనము. అంటే రిజిస్ట్రేషన్స్ వాల్యూలో మాత్రమే డిక్లైన్ చూస్తున్నాము అగైన్ అండ్ అగైన్. కొత్త ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ వాల్యూస్లో మనము డిక్లైన్ చూస్తున్నాము తప్ప ఎగ్జిస్టింగ్ హౌసింగ్లో ఎలాంటి డిక్లైన్ చూడట్లేదు. ఎగ్జిస్టింగ్ హౌసింగ్ ప్రైజింగ్లో ఎలాంటి డిక్లైన్ చూడట్లేదు. ప్రాపర్టీ వాల్యూస్లో 41% జంప్ చూసాము. అంటే లాస్ట్ ఇయర్కి కొన్న నుంచి ఇయర్ ఓవర్ ఇయర్ చూసినట్లయితే ప్రాపర్టీ వాల్యూస్లో. అలాగే మార్కెట్ పెర్ఫార్మెన్స్ సెప్టెంబర్లో ఇప్పుడే చెప్పుకున్నాం 2024 22% డిక్లైన్ కంపేర్డ్ విత్ 2023 సెప్టెంబర్తో కంపేర్ చేసినట్లయితే ప్రాపర్టీ సేల్స్లో డిక్లైన్ ఉంది కానీ ప్రైజింగ్లో హౌసింగ్ ప్రైజింగ్లో ఎగ్జిస్టింగ్ హౌసెస్ ప్రైజింగ్లో డిక్లైన్ అవ్వలేదు. ఎప్పుడైతే కొత్త ప్రాపర్టీస్ ప్రైజింగ్ కనుక డిక్లైన్ అవుతుందో రిజిస్ట్రేషన్ వాల్యూస్ కనుక సేల్స్ కనుక డిక్లైన్ అవుతుందో ప్రాపర్టీ అప్టిక్ అనేది అంటే లాస్ట్ ఇయర్ 8,000కి ఇచ్చింది నెక్స్ట్ ఇయర్ 9,000కి ఇస్తారా 8,500కి ఇస్తారా అనేటువంటిది ఏదైతే అప్రిషియేషన్ ఉంటుందో అది కొంత స్టాగ్నెంట్ అయినమాట వాస్తవం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్ అది. ప్రీమియం సెగ్మెంట్ చూసుకున్నాం అంటే 1 crore అండ్ అబోవ్ ప్రాపర్టీస్లో 9% ఇంతకుముందు అంటే 100 యూనిట్స్లో 9 యూనిట్స్ మాత్రమే ప్రీమియం హౌసెస్ ఉన్నట్లయితే ఇవాళ 14 హౌసెస్ ఆర్ అట్ ప్రీమియం యూనిట్స్లో వెళ్తూ ఉన్నాయి. అలాగే 3 BHK ప్రాపర్టీస్కి బిగ్గెస్ట్ డిమాండ్ కనబడుతూ ఉంది. అంటే ఒకప్పుడు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ నుంచి 2 bedroom అపార్ట్మెంట్కి మైగ్రేట్ అయ్యాము. 2 bedroom నుంచి 3 and above. సో ప్రీమియం సెగ్మెంట్కి 3 bedకి ఎక్కువ డిమాండ్ కూడా చూస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వీ గాట్ అప్రూవ్డ్ ఫర్ అండ్ అప్లైడ్ ఫర్ అప్రూవల్. అంటే 3 bedroom అండ్ అబోవ్కి చాలా ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చాయి HMDA దగ్గర కూడా చూసినట్లయితే. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్గా చూద్దాం. హైదరాబాద్ రీజియన్స్ అలాగే డిస్ట్రిక్ట్స్లో చూస్తే మేడ్చల్ మల్కాజ్గిరి అనేది డిస్ట్రిక్ట్గా కన్సిడర్ చేస్తే 42% సేల్స్లో దాని మార్కెట్ షేర్ ఉంది. అలాగే రంగారెడ్డి 39% అంటే 100లో 39 రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఏరియా కింద వస్తున్నాయి. అలాగే హైదరాబాద్కి వచ్చేసేటప్పటికి 19% రిజిస్ట్రేషన్స్ తోటి పెర్ఫార్మెన్స్లో కొంత వెనుకబడి ఉంది. కీ గ్రోత్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇందాక చెప్పుకున్నట్టుగానే ప్రైమ్ లొకేషన్స్ గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ కానీ నార్సింగ్ కానీ తెల్లాపూర్ వైపు స్టిల్ దెర్ ఇస్ ఏ ప్రైమ్ దీస్ ఆర్ ద ప్రైమ్ లొకేషన్స్ గ్రోత్ కూడా ఎక్కువ చూస్తూ ఉన్నాము. అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఏంటి మరి నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడుంది? ఇవి ఆల్రెడీ ప్రైజింగ్ అయ్యాయి కదా, మరి ఎక్కడ ఏ ఏరియాస్లో ప్రైజింగ్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు చేయాలి అనుకున్నట్లయితే అనేది చూసినట్లయితే బాచుపల్లి కొంపల్లి ప్రగతినగర్ ఈ ఏరియాస్లో నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ కనపడుతున్నాయి. సో కమింగ్ బ్యాక్ టు మిస్టర్ శిశిర్ బైజాల్, చైర్మన్ మ్యాన్ డైరెక్టర్ ఆఫ్ నైట్ ఫ్రాంక్ ఇండియా హూ ఈజ్ అ ప్రాపర్టీ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. Hyderabad market is flourishing, particularly in the luxury segment, as more home buyers seek spacious layouts and premium amenities. This is the market industry experts యొక్క ఒపీనియన్లో ఇలాగా చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా రెసిలియంట్గా ఉంది మార్కెట్ అనేది, వెయిట్ అబ్జర్వ్ చేస్తూ ఉంది. హూ విల్ బై ద బుల్లెట్ ఫస్ట్ అనేది ఒక కాన్సెప్ట్ అనుకున్నట్లయితే దిస్ ఈజ్ ద పీపుల్ ఆర్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. There are multiple factors also influencing. Now, to summarize all the conversation, while the market is a short-term fluctuations exist, Hyderabad market continues to demonstrate strong fundamentals and long-term growth potential supported by infrastructure development and economic expansion.